వాస్తు శాస్త్రం అంటే ఏంటి, వాస్తు మత సంబంధమైనదా అనే విషయం మొదట చెప్పండి. తప్పకుండా అండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఈ రోజు చర్చా కార్యక్రమం అంతటికి కూడా ఇది పునాది. అసలు వాస్తు శాస్త్రం అంటే చాలా మంది హైందవ సోదరులకు కూడా తెలియదు, పూర్తిగా తెలియదు. ఏదో సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి చేస్తారంతే. క్రైస్తవ సోదరులకు అసలు తెలియదు. ఈ వాస్తు బైబిల్లో ఉందని చెప్తున్నటువంటి వారికి, వాళ్ళు పాస్టర్లు కాని వారైనా, బైబిల్ తెలియదు, వాస్తు తెలియదు వాళ్ళకి. అందుకనే ఈ కార్యక్రమంలో మనం వాస్తు గురించి కూలంకుషంగా మాట్లాడుకోవడం మంచిది. వాస్తు శాస్త్రము అది మతపరమైందా లేకపోతే ఇంకేటాన్ని చూడకముందు అసలు ముందు అది దాని ఆరిజిన్స్ ఏంటి, దాని పూర్వాపరాలు పుట్టుపూర్వోత్తరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాస్తు అనేది వస్న్ లేకపోతే వస్ అనేటువంటి మూల పదాల నుంచి, సంస్కృత పదాల నుంచి వచ్చిందండి. వస్ను అంటే ప్రదేశము అని, స్పేస్ అని. ఒక స్పేస్ ని ఇన్హాబిట్ చేసుకునేటప్పుడు, నివాస యోగ్యంగా మానవుడు చేసుకునేటప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి, సరిగా దాన్ని చేసుకోకపోతే, అంటే ఫిజికల్ ఓరియంటేషన్ అది సరిగా లేకపోతే దానివల్ల నష్టాలు వస్తాయి, అరిష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, దురదృష్టం వరిస్తుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయన్నమాట. మరొక వ్యుత్పత్తార్థం, ఎటిమాలజీ ఏంటంటే, బుధరాజు రాధాకృష్ణ గారు ఈనాడుకి భాషా స్వరూపాన్ని డెవలప్ చేసిన ఆయన, ఇప్పుడు లేరు, ఆయన పరమపదించారు. ఆయన తెలుగులో చాలా భాషాశాస్త్ర నిపుణుడు. ఆయన పదాల వాడుక పదాలను ఒక పుస్తకం రాశారు. అందులో వాస్తు గురించి ఒక పేరా కేటాయించారు ఆయన. దాంట్లో ఆయన ఏమన్నారంటే, వాస్తు అనేటువంటి మాట వస్తువు అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది అని అన్నాడు ఆయన. అయితే వస్తువు అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, ఇవి భూమి, ఈ పంచభూతాలకు సంబంధించిన వస్తువులు అన్నమాట. సో ఈ వస్తువుల్ని బేస్ చేసుకుని వాటి చుట్టూ పరిభ్రమించే సిద్ధాంతం వాస్తు సిద్ధాంతం. అందుకని ఆ వస్తువు అనే పదం నుంచి వచ్చింది కాబట్టి వాస్తు అనే మాట రావడం జరిగింది. అయితే మనం ఆరిజిన్ లోకి కానీ వెళ్ళి చూస్తే, ఇదమిద్దంగా ఇదే ప్రామాణిక గ్రంథం అనడానికి వాస్తు శాస్త్రానికి అసలు ప్రామాణిక గ్రంథమే లేదు ఈ రోజుకి కూడా. మీరు ఏ సిద్ధాంతినైనా అడగండి, ఎలాంటి ఎక్స్పర్ట్ నైనా మీరు అడగండి, ఇది ప్రామాణిక గ్రంథము అని అంటే ఆ గ్రంథం మనం తెచ్చుకొని చదవచ్చు. అలాంటి ప్రామాణిక గ్రంథం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే, వాస్తు ఒక పరిణామ ప్రక్రియ ద్వారా, అంటే ఒకప్పుడు వాస్తు వేరు, ఇప్పుడు వాస్తు వేరు, అది పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఈ రోజు వ్యాపారానికి తగినట్టుగా, తాము బ్రతకడానికి తగినట్టుగా దాన్ని మలుచుకున్నారు. ఆరిజిన్స్ లోకి ఒకవేళ వెళ్తే ఒక రకమైనటువంటి అవగాహన ఏంటంటే, వీటన్నిటికీ ఎవిడెన్సెస్ లేవు. ఒక రకమైన అవగాహన ఏంటంటే, దాదాపు వేదిక్ పీరియడ్ లోనే, అంటే 4000 BC ఆ ప్రాంతం, లేదా 3000 నుంచి 6000 BC క్రీస్తు పూర్వం ప్రాంతంలోనే వాస్తు గురించినటువంటి ఆలోచనలు జరిగాయి అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఆ వాదనకి పట్టు లేదు. అయితే కశ్యప శిల్ప శాస్త్రాన్ని ప్రతిపాదించాడు. తర్వాత ఆగమ శాస్త్రం. ఈ ఆగమ శాస్త్రం ఏంటంటే, దేవాలయాలను ఎలా నిర్మించాలి అనేటువంటిది. సో అందుకని వాస్తుని ఆ రోజుల్లో ఏమన్నారంటే ఆలయ శిల్పకళ అని కూడా అన్నారు. ఆ తర్వాత వాస్తు శిల్ప శాస్త్రం అని కూడా అన్నారు. అయితే ఈ దేవాలయాల కోసం ఎలాగ వాటిని నిర్మించాలని కొన్ని సూత్రీకరణలు చేసుకున్నారు. ఆ సూత్రీకరణల తర్వాత ఏం చేశారంటే, రాజుల అంతఃపురాలకి అప్లై చేశారు ఈ వాస్తు శిల్పకళ సూత్రాలని. ఆ రోజుల్లో ఈ సామాన్య గృహాలకి అసలు వాస్తు లేదు, వాస్తు లేనే లేదు. దాదాపు క్రీస్తు శకం అంటే ఏడి వచ్చేటప్పటికి 12వ శతాబ్దము నుంచి 16వ శతాబ్దం ఈ మధ్య కాలంలో వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. బేస్ లేదు, కానీ వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత కొన్ని పుస్తకాలు ఒకవేళ ఉదాహరించాలంటే, మానసర అని ఒక పుస్తకం రాశారు, తర్వాత సామరంగ సూత్రధార అని ఒక పుస్తకం రాశారు, తర్వాత మయమఠ అనే పుస్తకం రాశారు. అంతేకాకుండా మత్స్య పురాణంలో దాదాపు 16 మంది గురువులు వాస్తు సిద్ధాంతాలని కొన్నిటిని సూత్రీకరించాడు. అంటే భృగు నుంచి బృహస్పతి వరకు. సో ఇవండి కొంత బ్యాక్గ్రౌండ్ ఒకవేళ తెలుసుకోవాలంటే వాస్తుకున్నటువంటి బేసిస్ ఇది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, హిందూ మత గ్రంథాల్లో, మత పురాణాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నమ్మకం ఇది. నమ్మకం అంతే, చూసారా? సో వాస్తు యొక్క ఆరిజిన్ ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీలో లేదు, యూదు మతంలో కూడా లేదు. కేవలం ఈ హిందూ మతంలోంచి, ఈ పుస్తకాల్లోంచి క్రమేపీ అది పరిణామం చెందుతూ వచ్చిందనమాట. సో డెఫినెట్ గా ఇది మతపరమైందని
చెప్పడానికి వీలవుతుంది, డెఫినెట్ గా చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళి చూస్తే ఈ ప్రశ్నకి ఇంకా జవాబు మనకి అర్థమవుతుంది. అసలు ఏమిటి ఈ వాస్తుశాస్త్రం, దేని మీద ఆధారపడి ఉంది అని అంటే ప్రాథమికంగా 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉందండి. మొదటి సిద్ధాంతం ఏంటంటే పంచభూతాల ప్రభావం మన మీద ఉంటుంది. అంటే ఈ గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి, ఈ పంచభూతాలు యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఉంటుంది. మానవ జీవితము ఒక ప్రాస్పెరిటీలోకి, ఒక అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే అరిష్టంలోకి వెళ్ళాలన్నా, దిగజారిపోవాలన్నా పంచభూతాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందన్నది మొట్టమొదటి నమ్మకం, సిద్ధాంతం వాస్తుశాస్త్రంలో. రెండవది ఏంటంటే ఒక ప్లేస్ ని తీసుకున్నప్పుడు, వాస్తు అంటే ప్రదేశం అని మనం గతంలో చూసాం. ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే ఒక మేల్ లైన్, ఒక ఫీమేల్ లైన్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, తూర్పు నుంచి పడమర దాకా నడి గీత గీస్తే, మధ్యలో గీత గీస్తే అది పురుష రేఖ అంటాం. అలాగే నార్త్ నుంచి సౌత్ కి అడ్డంగా మళ్ళీ గీత గీస్తే, అంటే మనం తూర్పు వైపు నిలబడి దాన్ని ఫీమేల్ లైన్ అంటాం, స్త్రీ రేఖ అని అంటాం అనమాట. ఈ 2 రేఖలతోటి దాన్ని విభజిస్తారు ఆ స్థలాన్ని. ఆ స్థలాన్ని వాస్తు పురుష మండలం అంటారు. ఆ స్థలంలో ఉన్నటువంటి నడిమి భాగాన్ని, మధ్య భాగాన్ని బ్రహ్మతో పోలుస్తారు. బ్రహ్మ అంటే ఇటర్నల్ సోల్, అంటే మన ఆత్మలన్నీ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతాయి. ఇది హిందూ నమ్మకం, హిందూ మత నమ్మకం. సో ఆ ఇటర్నల్ సోల్కి, అంటే పరమాత్మకి, ఈ ఆత్మకి, మన జీవాత్మకి, మనిషి ఆత్మకి మధ్యలో సామరస్యతను చేకూర్చడమే వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఈ విధంగా డివిజన్ చేసినప్పుడు 4 కోణాలు వస్తాయి. మళ్ళీ మధ్యలో గీతలు గీస్తే, ఇలాగా ఇంటూ మార్క్ డయాగ్నల్స్ కానీ గీస్తే 8 వస్తాయి మొత్తం. సో ఈ 8 దిక్కుల్ని అష్టదిక్కులు అంటాం. అష్టదిక్కుల్ని పరిపాలించడానికి దేవతలు, దేవుళ్ళు ఉంటారు. వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. సో 2 ప్రాథమిక సిద్ధాంతాలు ఏంటంటే ఈ పంచభూతాలని మనం వశం చేసుకోవాలి. వాస్తు సూత్రం ప్రకారం ఇల్లు కట్టుకుంటే పంచభూతాలు మన వశం అవుతాయి. వాటి ప్రభావాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఎలాగా? 2 రేఖలు ప్రయాణం చేస్తాయి ఈ భూమి మీద నుంచి అని వాళ్ళ నమ్మకం. ఏమిటి 2 రేఖలు అంటే జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ. జీవిక్ రేఖ సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది, ప్రాణిక్ రేఖ భూ అయస్కాంతం నుంచి వస్తుంది, అయస్కాంత క్షేత్రం నుంచి వస్తుంది. ఈ 2 వాస్తు దోషంగా నుండి ఈ 2 క్లాష్ అవుతాయి. అలాగే అలా వాస్తు దోషం లేకుండా, మనం లోపభూయిష్టంగా లేకుండా కడితే ఈ 2 ప్యారలల్ గా ప్రయాణం చేస్తాయి ఇంట్లో. సో ఈ జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ సూర్యుడి నుంచి వచ్చేది, భూమి నుంచి వచ్చేది, ఈ రేఖలు ప్యారలల్ గా సమాంతరంగా గాని క్లాష్ లేకుండా, క్రాస్ అవ్వకుండా ప్రయాణం చేస్తే మన ఇంట్లో అప్పుడు మనకి అదృష్టం వరిస్తుంది, మనం సుఖశాంతులతోటి ఉంటాం. ఇది మొదటి నమ్మకం. రెండవ నమ్మకం ఏంటంటే ఈ వాస్తు పురుష మండలాన్ని విభజించారు కదా, అష్టదిక్కులు ఉన్నాయి కదా, అష్టదిక్పాలకులు అంటే ఇప్పుడు తూర్పు, పడమర, పశ్చిమం అంటాము, ఉత్తరం, దక్షిణం, మళ్ళీ మనకి ఆగ్నేయము, వాయువ్యం ఉంటుంది తూర్పు వైపు. ఈ వెనక్కి వస్తే మనకి ఇటువైపు నైరుతి, ఈశాన్యం ఉంటుంది, నార్త్ ఈస్ట్ అంటాము. ఇటువైపు కుడివైపుకి వస్తే ఆగ్నేయం ఉంటుంది, అంటే మనం తూర్పు వైపు నుంచి ఉంటే. మనం కానీ పడమర వైపు తిరిగి నుంచుంటే మన కుడివైపుకి వాయువ్యం వస్తుంది, ఎడమ వైపుకి నైరుతి వస్తుంది. అంటే ఆగ్నేయంకి ఆపోజిట్ గా నైరుతి ఉంటుంది, ఈశాన్యంకి ఆపోజిట్ గా వాయువ్యం ఉంటుంది. సో ఈ అష్టదిక్పాలకుల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఒకవేళ మనం అష్టదిక్పాలకులకి కోపం తెప్పించాం అనుకోండి, ఉదాహరణకి నైరుతి వైపు నైరుతి రాక్షసుడు, నైరుతి దేవత ఉందంటారు. నైరుతి వైపు ఇతనికి కోపం ఎక్కువ, నైరుతి రాక్షసుడికి. కాబట్టి నైరుతి వైపు ఎక్కువ బరువు ఉండాలి, అందుకని నీళ్ళ ట్యాంక్ అట్టుకట్టుకుంటారు. చూసారా? ఒకవేళ అలా బరువు పెట్టకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఉదాహరణకి ఒక వాస్తు సిద్ధాంతి ఏం చెప్పాడంటే, నైరుతి రాక్షసుడికి ఒకవేళ కోపం వస్తే ఏం జరుగుతుంది మీకు నేను ఒకసారి చెప్తాను. నైరుతి మరణానికి మూలం, మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఈశాన్యంలో ఉన్నటువంటి దేవుడు శివుడు, అందుకని ఈశాన్యంలో శివుడి పైన కొప్పులో గంగ ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో మనం బోర్ వేసుకోవడము, నీళ్లు బావి తవ్వుకోవడం జరుగుతుంది.
అక్కడే ఏదన్నా తొట్టి పెట్టాలన్నా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడే పెడతారు. ఈయన ఒకవేళ ఈయనకి కోపం వస్తే సంతానానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకురాగలడు. గుండె జబ్బులు, నరాల బలహీనత, యాక్సిడెంట్లు, పోలియో, అవయవ లోపాలు, మాట నత్తి వ్యాధులకు ఇతను కారకుడు. సో ఇవండి నమ్మకాలు. అంటే మీ ఎక్కువ సమయం నేను తీసుకోకూడదని అన్ని చెప్పట్లేదు నేను. ఇది నా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఫేమస్ వాస్తు సిద్ధాంతి చెప్పినటువంటి మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించినటువంటి సమాచారం. మీరు ఇన్ని చెప్పారు కదండి, వీటన్నిటిని క్రైస్తవులు నమ్ముతారా? క్రైస్తవులకి ఇంత లోతుగా తెలియదు. తెలియదు కాబట్టి తెలియదు. ఒకవేళ కానీ ఈరోజు 95 to 99% క్రైస్తవులు వాస్తుని నమ్ముతున్నారు, పాటిస్తున్నారు. కొంతమంది భయం చేత, కొంతమంది నమ్మకం చేత, మూఢ నమ్మకం చేత పాటిస్తున్నారు. అయితే వీళ్ళెవ్వరికీ కూడా లోతైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి దాఖలాలు నాకైతే ఎక్కడా కనపడలేదు. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడాను, ఎందుకు మీరు పాటిస్తున్నారు, మీకేం తెలుసు వాస్తు గురించి అంటే వాళ్ళకి నిజంగా పాపం ఏం తెలియదు. అది